మీరు చూస్తున్నారు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి శ్రీకాళహస్తి. ఈ శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వినుత. ఈ వినుత తన డ్రైవర్ కమ్ పిఏ అయినటువంటి రాయుడు అనేటువంటి వ్యక్తిని హత్య చేయించినటువంటి వైనం మీరు చూస్తూ ఉన్నారు. తన భర్త చంద్రబాబుతో కలిసి ఈ వినుత తనను ఏ విధంగా చంపింది అనేది ఇప్పుడు మనం వివరాల్లోకి వెళితే, అక్కడ కొన్ని రోజుల క్రితం అంటే పోయిన నెల 21వ తారీఖున జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వినుత ఒక లేఖను విడుదల చేసింది. ఆ లేఖనంలోని గూఢార్థం ఏమిటి అని అంటే, తన పిఏగా పనిచేస్తున్నటువంటి రాయుడుకు తనకు ఎటువంటి సంబంధం లేదు అని, తాను ఏ కార్యక్రమాలు చేసినా కానీ మా పార్టీకి ఎటువంటి సంబంధం లేదు అని తాను ఆ లేఖలో తెలియచేసినటువంటి విధానం. అంటే అంతకుముందు ఏం జరిగింది, ఈ రాయుడు తన దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్లో కొన్ని వీడియోలు ఉన్నాయని, ఆ వీడియోల ద్వారా ఎవరైతే శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వినుతను బెదిరిస్తూ ఉన్నట్లుగా తాను ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అతన్ని పార్టీలోంచి తన కారు డ్రైవర్గా కూడా తీసివేయడం అనేది జరిగింది. ఆ సందర్భంగా ఈ లేఖ విడుదల చేశారనేది మనం క్లుప్తంగా ఇక్కడ చూస్తూ ఉన్నాం. అసలు ఏం జరిగింది, ఎందుకు ఈ డ్రైవర్ కమ్ పిఏ అయినటువంటి రాయుడిని చంపాల్సినటువంటి అవసరం ఏంటి అని అంటే, ఇక వివరాల్లోకి వెళితే, ఈ రాయుడు అనేటువంటి ఈ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో తాను ఈ వినుత శత్రువులైనటువంటి కొంతమందితో చేయి కలిపి తను అంతరంగికంగా ఉన్నటువంటి కొన్ని వీడియోలను చూపెట్టి బెదిరిస్తూ ఉన్నాడని, తన శత్రువులతో చేతులు కలిపి తన నాశనాన్ని కోరుకుంటున్నాడన్న ఆలోచన తనకు గట్టిగా పడిపోయినటువంటి వినుత ఆమె తన భర్తకు ఈ విషయాన్ని తెలియచేసి ఈ నెల 8వ తారీఖున అంటే జూలై నెల 8వ తారీఖున శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి ఒక గోడౌన్లోకి ఇతన్ని తీసుకువెళ్ళి రాయుడిని తీసుకువెళ్ళి చిత్రహింసలు పెట్టి చంపేశారు. వీరికి తోడుగా శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి ఒక ముగ్గురిని అదునుగా తీసుకుని వాళ్ళు ఈ హత్యకు వారు కూడా సహకరించారనేది తెలుస్తూ ఉంది. బాడీని ఎక్కడ తెలియకుండా ఈ నెల 8వ తారీఖున చంపేసిన తర్వాత తమిళనాడుకు వెళ్ళి అక్కడ తమిళనాడులో ఒక నదిలో అంటే ఒక కాలువలో ఈ బాడీని పడివేయడం జరిగింది. ఎవరికి తెలియదులే అని అనుకున్నారు, కానీ అక్కడ ఉన్నటువంటి అనుమానాస్పద మృతిగా కొందరు చూసినటువంటి ఆ బాడీని పోలీసులకు తెలియచేయగా తమిళనాడు పోలీసులు అక్కడ విచారణ చేపట్టారు. ఆ డెడ్ బాడీ తీసి ఆ డెడ్ బాడీని పరిశీలించగా ఆ డెడ్ బాడీ చేతి మీద అంటే ఎవరైతే మృతుడు ఉన్నాడో రాయుడు అతని చేతి మీద జనసేన పార్టీ సింబల్ వేసి ఉంది. ఆ జనసేన పార్టీ సింబల్ కింద వినుత అనేటువంటి ఆ పేరు ఉంది. ఈ వినుత ఎవరు ఏంటి అనేది పోలీసులు ఆరా తీస్తే శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వినుత ఈమె అన్నట్లుగా పోలీసుల నిర్ధారణలో తేలి అసలు ఏం జరిగింది అనే దాని మీద ఆ కోణంలో దర్యాప్తు కొనసాగిస్తే సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా ముగ్గురు నిందితులను పోలీసు వారు పట్టుకున్నారు. ఆ ముగ్గురు నిందితులుగా పిలువబడ్డవారు 1 శివకుమార్, 2 గోపి, 3 దాసర్. ఈ ముగ్గురిని పట్టుకొని పోలీసులు వారి స్టైల్లో విచారించగా ఒక క్లుప్తమైనటువంటి వివరాలు వాళ్ళు తెలియజేశారు. జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వినుత, ఆమె భర్త అయినటువంటి చంద్రబాబు వీరితో కలిసి తన పిఏ డ్రైవర్ అయినటువంటి రాయుడిని చంపేయడం అనేది జరిగింది అని వారు వాంగ్మూలం ఇవ్వటం అనేది జరిగింది. హుటాహుటిన చెన్నై పోలీసులు ఆంధ్రాకు చేరుకొని ఎవరైతే ఉన్నారో నిందితులుగా పరిగణించబడ్డటువంటి 5గురిని పోలీసులు అదుపులోనికి తీసుకొని విచారిస్తూ ఉన్నారు.
చూశారుగా, హత్య చేసిన అనంతరం కూడా ఆ డెడ్ బాడీ ఎవరికి దొరకదులే అని అనుకున్నారు. కానీ వారి పాపం పండింది అన్నట్లుగానే ఆ డెడ్ బాడీ దొరకటం, అక్కడి నుంచి తమిళనాడులో పోలీసులు ఈ కేసు విచారణలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి 5గురిని అదుపులోనికి తీసుకొని కోర్టులో హాజరుపరిచారు. ఇక్కడ ఏం జరిగింది అనేది జనసేన పార్టీ వివరాలు తెలుసుకొని ఎవరైతే ఉన్నారో శ్రీకాళహస్తి ఇన్ఛార్జిగా ఎవరైతే ఉన్నారో వినుత, ఆమెను పార్టీ నుండి సస్పెండ్ చేసి ఒక లేఖను విడుదల చేసింది. జనసేన పార్టీ ఇన్ఛార్జి అయినటువంటి ఈ వినుతను పార్టీలోంచి తీసేస్తూ ఉన్నట్టుగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఒక లేఖను విడుదల చేశారు. ఎవరైతే ఈ వినుత ఉన్నారో ఆమె వ్యక్తిగత కక్షల వల్ల తనను బెదిరిస్తూ ఉన్నాడని, అంటే ఇంతకుముందు ఏం జరిగింది అనేది తనకు మొత్తం తెలుసని, అంటే అక్కడ ఆ సరౌండింగ్లో ఆ శ్రీకాళహస్తిలో ఏం జరిగింది, తన కార్యకలాపాలు ఏ విధంగా ఉన్నాయనేది ప్రతి ఒక్కటి ఈ డ్రైవర్ ఈ ఎవరైతే పిఏ ఉన్నాడో అతనికి మొత్తం తెలుసు. కాబట్టి ఈ వివరాలు ఎక్కడ బయటపడతాయేమోనని ఆమె ఇతన్ని హత్య చేయించడం అనేది జరిగింది. దీన్ని పరిగణనలోకి తీసుకున్నటువంటి తమిళనాడు పోలీసులు వారిని అరెస్టు చేసిన అనంతరము ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆ మీడియా సమావేశంలో వాళ్ళు ఏం తెలియజేస్తున్నారో మీరే చూడండి. அடுத்து 7 வெல்ஸ் C3 7 வெல்ஸ் அந்த கொலையில பவன் கல்யாண் கட்சியை சேர்ந்த ஒரு 5 பேர் கைது பண்ணியிருக்காங்க சார். என்ன சம்பவம்? அதாவது நம்ம இந்த C3 7 வெல்ஸ் லிமிட்டில் ஒரு பாடி நமக்கு கிடைக்கிது. பாடி வந்து சஸ்பீசியஸ் டெத்துன்னு போட்டு நம்ம விசாரிக்கிறோம். போஸ்ட்மார்ட்டத்தில் எது மர்டராக இருக்கிறதுக்கு வாய்ப்பு, ஸ்ட்ராங்குலேஷன்லாம் இருக்குது அப்படின்னு சொல்கிறாங்க. சொன்ன உடனே அப்போ வந்து எந்த க்ளூவும் இல்லை நமக்கு. டிசீஸ்டு யாருன்னு தெரியாது, அக்யூஸ்ட் யாருன்னு தெரியாது. அப்போ சிசிடிவிலாம் வச்சு பார்க்கும்பொழுது ஒரு சந்தேகப்படக்கூடிய ஒரு கார் வருது. அந்த காரோட நம்பர் எடுத்து அது வழியாக ட்ரேஸ் பண்ணி அந்த கார் அங்கே யார் கொண்டு வந்தாங்கன்னு பிடிக்கும் பொழுது அந்த இது வந்து மர்டர்னு நமக்கு தெரிய வருது. அந்த கார் அப்போ அங்கே கொண்டு வந்தவங்களாம் பிடிச்சிட்டோம். மொத்தம் இது வரைக்கும் எத்தனை பேர் பிரவேஷ்? 5 பேர் அரெஸ்ட் பண்ணியிருக்கிறோம். அவங்களும் கன்ஃபியூஸ் பண்ணிட்டாங்க. அங்கே இது வந்து மோட்டிவ் எப்படின்னா, இது நம்ம மாநிலம் இல்லை, பக்கத்தில் ஆந்திரா மாநிலத்தில் ஒரு கட்சிக்காரங்க ஜனசேனா கட்சி இருக்கு இல்லையா, அந்த கட்சியில் ஒரு கேண்டிடேட்டாக முதல்ல கண்டெஸ்ட் பண்ணவங்க இந்த டைம் வாய்ப்பு கிடைக்காம அவங்களோட கூட்டணி கட்சிக்கு அந்த வாய்ப்பு போச்சு. அது சம்மந்தப்பட்ட ஒரு பிரச்சனை. அதில் இவர் வந்து இந்த இறந்து போன அவர் ஆப்போசிட் குரூப்புக்கெலாம் சப்போர்ட்டாக இருந்தார், சில வீடியோஸ்லாம் எடுத்தாருன்னு சொல்லி மாட்டிருக்காங்க. சார், கொலையை ஆந்திராவில் பண்ணிட்டு பாடி கொண்டு போட்டாங்களா இல்லை சென்னையில் கொலை பண்ணி போட்டாங்களா? ஆந்திராவில் கொலை பண்ணிட்டு பாடி கொண்டு ஏன் வந்தாங்கன்னு கேட்டிங்கன்னா, அவங்களுக்கு இங்கே வந்து ட்ரீட்மெண்ட் வந்த வகையில் இங்கே வந்துட்டு போனதில் இந்த ரூட்டு தெரியும். ஸோ அதனால் இங்கே கொண்டு வந்து போட்டால் நம்மளை கண்டுபிடிக்க முடியாதுன்னு நினச்சிட்டு கொண்டு வந்து கழுத்து இறுக்கிட்டான ஒரு தகவல் சொன்னதாக சொல்கிறாங்க. அது விசாரணை முடியல சொல்லணும். இல்லை, கொலை தானே சார் கன்ஃபார்ம் பண்ணுறோம். நாங்கள் கொலைன்னு தான் அது. அவ்வளோதானே சார், இது முடிஞ்சிருச்சா? C3 7 வெல்ஸ் చూశారు కదా, తమిళనాడు పోలీసులు తెలియజేసినటువంటి వివరాలన్నీ మీరు చూశారు. ఎప్పుడైతే తమిళనాడు పోలీసులు వారిని అరెస్టు చేశారని చెప్పేసి తెలిసిందో అక్కడి నుంచి కోపోద్రేకానికి గురైనటువంటి వినుత, ఆమె భర్త చంద్రబాబు మరియు దొరికినటువంటి మిగతా 3 కూడా ఎవరైతే నిందితులు ఉన్నారో వారందరూ మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ మేము బయటకు వచ్చిన తర్వాత ఒక్కొక్కళ్ళ సంగతి చూస్తాము, తేలుస్తాము అంటున్నారు. ఆ విజువల్ని మీరు కళ్ళారు ఇప్పుడు చూస్తూ ఉండండి. గతంలో ఉన్నటువంటి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మరి ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ కానివ్వండి, జనసేన పార్టీ కానివ్వండి, ఏ విధంగా అయితే ఈ అనంతబాబు ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేశారు అని ఘంటాపదంగా పదే చెప్తూ ఉన్నటువంటి జనసేన పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ మరి ఇప్పుడు ఏమని సమాధానం చెప్తారు? జనసేన ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వినుత తన డ్రైవర్ అయినటువంటి రాయుడిని చంపి ఎక్కడో తమిళనాడులో పడేసి ఎవరికి తెలియదులే అన్నట్టుగా ఉన్నారు. మరి దీనికి జనసేన పార్టీ నాయకులు ఏమంటారో వారి వర్షన్ కూడా మనం విన్నాం.